సో మీరు ఇన్ని సాంగ్స్ చేస్తున్నారు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, ఒక యాక్టర్, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో మీ పేరెంట్స్ వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందన్న? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నార్మల్గా. ఎందుకంటే వాళ్ళకు కూడా నేను అంటే వాళ్ళ నేమ్ కూడా ఇట్లా ఇది చేయకుండా చాలా మంచి నేమ్ తీసుకొస్తున్నావు కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎటన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ అంటే అడుగుతారు కదా, మీ అబ్బాయి ఇందులో యూట్యూబ్ లో షేక్ చేస్తున్నారు వాళ్ళని అడుగుతారు కదా. సో డాడీ వర్క్ చేసే ప్లేస్లో అయినా కానీ, వాళ్ళ కొలీగ్స్ అయినా కానీ, మేము ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ, మా రిలేటివ్స్ అయినా కానీ, సో అందరు కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి మంచిగా చేస్తున్నాడు అని చెప్తా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు. అంటే స్టార్టింగ్ లో ఏమైనా అనడం జరిగింది ఇట్లా ఎందుకు మనకు అది మనకు సెట్ అవ్వాలి అట్లా చేయడం అట్లా? ఇప్పుడు కూడా అట్లా డిస్కరేజ్ చేయలేదు, మంచిగానే ఎంకరేజ్ చేశారు అన్న. ఇప్పుడు మన ఈ ఫోక్ సాంగ్స్ లో ఫేవరెట్ అంటే నా ఫేవరెట్ కూడా బుల్లెట్ బన్నీ లక్ష్మణ్ రామన్న, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, వాళ్ళ గురించి అయితే డిస్కస్ చేసాము. అదేవిధంగా మీ దాంట్లో ఎక్కువ బ్యాక్ సైడ్ ఉండి మిమ్మల్ని ఎంతో బాగా చూపించే డిఓపి శంత బబ్లు గారి గురించి ఏం చెప్తారు? అంటే వర్సెస్ ఎన్టీఆర్ అని కూడా చెప్పచ్చు. సో ఆ ఫేస్ కట్ తనకు కూడా ఎన్టీఆర్ అంటే ఇప్పుడు మీరు అల్లు అర్జున్ అంటే ఎంత ఇదో తను ఎన్టీఆర్ అంటే అంత. సో అతని గురించి ఏం చెప్తారు? ఇక బబ్లు అన్న గురించి వెళ్ళిన ర్యాప్ అంటే ఇక కంప్లీట్ జోలిగానే ఉంటాం. అంటే అన్న కూడా నాకు యాక్చువల్గా మాట్లాడాలంటే అన్న నాకు షూటింగ్లో అయినా కానీ చాలా సపోర్ట్ ఇస్తాడు. ఎట్లా అని అంటే ఇప్పుడు అన్ననే చూస్తూ ఉంటాడు కదా, నేను అంటే షార్ట్ పెట్టి అన్ననే టేక్ తీసుకునేటప్పుడు చూస్తూ ఉంటాడు. ఒకవేళ నేను బాగా చేయలేదు అనేసి అంటే మళ్ళీ చేద్దామంటాడు, ఇంకా బెటర్ చేస్తావు, నువ్వు చేస్తావు అని చెప్పేసి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తాడు. సో నాకు మంచి సపోర్ట్ ఇస్తాడు అన్న. మా జర్నీ కూడా ఇప్పటిది కాదు, ఇప్పటి నుంచి 2020 నుంచి కూడా మా జర్నీ. అన్న నేను కూడా చాలా సాంగ్స్ చేసినాం, అన్న నేను కలిసి చాలా సాంగ్స్ చేసినాం. నాకు ఇష్టమైన డిఓపి అన్న. డిఓపి అనడం కన్నా కూడా అన్న అనేసి అనడమే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చెప్తున్నా కదా, నాకు చాలా సపోర్ట్ చేస్తాడు. ఒక టేక్ తీసుకునేటప్పుడైనా కానీ ఏదైనా కూడా మంచి పర్ఫెక్షన్ తీసుకుని అంటే తెలుసు అన్నకి నేను ఎంత చేస్తానో ఏమన్నది తెలుసు. సో అండ్ అంటే ఇప్పుడు మా టీం తోటి మేము ఎప్పుడు లక్ష్మణ్ అన్న, నేను బబ్లు అన్న వెళ్ళేసినప్పుడు అంటే నేను ఎక్కువ సాంగ్స్ అన్న మేమే చేసినాం. బయట ఈ మధ్యలో నేను బయట చేస్తున్నా. సో అన్న ఉన్నప్పుడైతేనేమో అన్న మంచిగా చెప్పేది, లక్ష్మణ్ అన్న నాకు చెప్తా ఉంటాడు ఎప్పుడైనా కానీ. సో నేను బయటికి వెళ్ళినప్పుడు నేను కొత్త కదా, నాకు తెలియదు. అప్పుడు కూడా బబ్లు అన్ననే డిఓపికి వచ్చేది అన్న. మేము కలిసి చేసినప్పుడు అన్న నేను తెలుసు నేను ఎట్లా చేస్తాను అనేది అన్నకి బాగా తెలుసు. సో ఇట్లా కాదు అక్షిత్ అట్లా ఇట్లా అనేసి అని మంచిగా ఎంకరేజ్ చేస్తాడు. అంటే ఎంతనో నేను చెప్పలేను అసలు. అంటే చాలా సపోర్ట్ చేస్తాడు, నాకు మంచిగా అనిపిస్తుంది. ఏమైనా టేక్ బాగా రాకపోయినా కూడా నాకు అర్థం కాకపోయినా కానీ నేను నర్వస్ అయినా కూడా లేదు ఏం కాదు చేస్తాను ఉన్నాడు అనేసి అని చెప్పి మంచిగా ఎంకరేజ్ చేస్తాడు. మేము కూడా అంటే కొన్ని వీడియోస్లలో చూసాము, ఏదైతే ఇప్పుడు అసలు తగ్గేదిలే ఆ సాంగ్ ఏదైతే ఉందో అందులో మేకింగ్ వీడియోస్ కొన్ని వచ్చాయి బయటకి. అందులో కూడా అతని అంటే హార్డ్ వర్క్ అన్ని అతను ఎలా తీస్తున్నాడు ఏంటి అనేది అయితే బాగా చూసాము. చాలా అంటే ఒక తెర వెనకాల ఉండి నడిపించే వ్యక్తి అంటారు కదా, యాక్చువల్గా మేము ఇంత బాగా కనబడాలన్నా కూడా అన్న ఫ్రేమ్స్. సో అంటే ఒక మమ్మల్ని అట్లా చూపించాలన్నా కూడా అంటే మా ఎక్స్ప్రెషన్ ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేయాలన్నా కూడా వీళ్ళ కష్టమే ఉంటుంది. సో ఈ అన్న గురించి వెళ్ళి మనం చెప్పలేము. బ్రో మీరు ఇంత మంది డాన్సర్లతోని యాక్టర్స్తోని వర్క్ చేశారు కదా, సో మీ ఫేవరెట్ యాక్టర్ అంటే ఏమని చెప్తారు? మళ్ళీ అదే మన బుల్లెట్ బన్నీ లక్ష్మణ్ అన్న రామన్న అని కాకుండా అంటే ఈ టీం గురించే కాకుండా ఇంకా ఫేవరెట్ అంటే ఎవరని చెప్తారు? అండ్ అందులో మెయిన్ ఇంకా ఫీమేల్ అంటే ఎవరు చెప్తారు? అంటే నేను ఫీమేల్లో చాలా అంటే నేను రీసెంట్గానే చేస్తున్నాను బయట. నేను చాలా తక్కువ మందితో వర్క్ చేసిన. అంటే నేను తక్కువ మందితో వర్క్ చేసిన, నేను చేసిన అందరితోటి కంఫర్ట్ అయిన వర్క్ చేసిన, వాళ్ళు కూడా నాతో కంఫర్ట్ అయిన వర్క్ చేశారు. ఒక్కరని ఏం లేదు, నాతోటి అందరు బాగానే చేస్తారు. సో ఇప్పుడు సిరి రావుల గురించి మీరు ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి చెప్పారు. సో ఇంకా చాలా మంది ఫీమేల్ యాక్టర్స్తో మీరు వర్క్ చేశారు కాబట్టి ఒక్కసారి మీ మాటల్లో ఒక 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నేను చాలా వరకు నేను చేసింది మెయిన్గా రౌడీ మేఘనాతో చేశాను, సోనీ వైష్ణవ్తో చేసిన, పూజ నాగేశ్వర్ తోటి చేసిన. అంటే ఎక్కువ సాంగ్స్ వీళ్ళతోటే చేసిన. అంటే వీళ్ళతోటి ర్యాప్ కూడా నాది మంచిగా ఉండే. లక్కీ హేమ తోటి చేసిన. అండ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫీమేల్ యాక్టర్స్ అంటే ఫీమేల్ డ్యాన్సర్ చాలా ఫేమస్ అవుతుందన్న, ప్రతి సాంగ్లో ఎక్కువ కనిపిస్తూ ఉంది నాగదుర్గ గారు.
సో తన గురించి అంటే తనకు మీకు ఏమైనా పరిచయం ఉందా, అంటే ఈ ఫీల్డ్ లో ఒకే కాబట్టి ఏమైనా పరిచయం ఉందా అన్న? యాక్చువల్గా అంటే పెద్ద పరిచయం లేదు, అంటే నార్మల్ ఒక బట్ తన ఎక్స్ప్రెషన్స్ గురించి కానివ్వండి, తన డాన్సింగ్ గురించి, అంటే మీరు ఒక ఫీల్డ్ కాబట్టి సో తన గురించి, తన డాన్సింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? తను చాలా బాగా చేస్తుంది, అంటే తన ఎక్స్ప్రెషన్స్ అయినా కానీ తనైనా కానీ తన డాన్సింగ్ స్టైల్ అయినా కానీ ఒక యూనిక్ ఉంటుంది, చాలా బాగా చేస్తుంది. అవును, అందరికి కూడా బాగా నచ్చుతుంది, మాకు కూడా బాగా నచ్చుతుంది. సో మంచి యాక్టర్, అంటే మంచి వెల్ బిహేవ్డ్ మంచి యాక్టర్ తను. సో తనతో ఛాన్స్ వస్తే చేయడానికి రెడీ ఉన్నారా? యాక్చువల్గా అంటే మీకు తెలియదేమో, యాక్చువల్గా తను సింగిల్గానే చేస్తుంది, అంటే మేల్ యాక్టర్స్ తోటి చేయదు. సో మీరు సాంగ్ చూసుకున్నట్టయినా కూడా తను మేల్ యాక్టర్స్ తోటి చేయదు. అండ్ అంటే ఫోక్ డాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నార్మల్గా చాలా పద్ధతిగా, అంటే వాళ్ళు ఎంతవరకు ఎక్స్పోజ్ చేయాలో అంతవరకే చేస్తారు. అందులో నాగదుర్గ గారు కూడా అంటే సింగిల్ గానే చేయకుండా తన డ్రెస్సింగ్ స్టైల్ చూసుకున్నా కానీ చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు, మీకు తెలుసు కదా. అందులో నేను కూడా ఒకరిని. అంటే తన అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కి తన బాగుంటుందనే కాదు కానీ తను చేసిన సాంగ్ ఏంటో కానీ చాలా మందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అదే నేను చెప్తున్నా, తన డాన్సింగ్ స్టైల్ అయినా కానీ తన ఎక్స్పీరియన్స్ అయినా కానీ ఒక యూనిక్ ఉంటాయి. అంటే మంచిగా ఏదైనా కానీ క్లియర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, సో అట్రాక్టివ్ ఉంటుంది, యూనిక్ ఉంటుంది. డ్రెస్సింగ్ స్టైల్ అయినా కానీ బిహేవియర్ అయినా కానీ చాలా బాగుంటుంది. సో అందుకే జనాలు ఎక్కువ నచ్చున్నాయి. సో అండ్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న, అది మీకు కూడా తెలిసే ఉంటుంది. మీరు మీ టీం వాళ్ళు అయితే ప్యాన్ ఇండియా లెవెల్లో ఒక మూవీలో వర్క్ చేయబోతున్నారని అయితే మాకు తెలిసింది. అందులో మీరు కూడా ఉన్నారా? నేను లేను, అంటే ఆ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ కాబోతుంది కాబట్టి మీకేం ఛాన్స్ వస్తే చేస్తారా? డెఫినెట్గా చేస్తాం. అంటే ఇప్పటివరకు అయితే నాకేం ఛాన్స్ రాలేదు. సో నాకు అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. నేను కూడా అది సస్పెన్స్ లాగానే ఉంచుతాను. సో చూద్దాం. అండ్ ఫైనల్గా అన్న ఇంకా మీ గురించి మాట్లాడుకుంటే కనుక, అంటే ఆ హెయిర్ స్టైల్ ఏంటి, అసలు ఆ బియర్డ్ ఏంటి, అంటే ఆ స్మైల్కి మీ ఒక అవుట్ఫిట్కి మీ లుకింగ్కే చాలా మంది పడిపోతూ ఉంటారు. సో మీకు కూడా అంటే చాలా మంది ఎవరైనా అన్నారా, అబ్బాయిలని కాకుండా అమ్మాయిలే మెయిన్ అంటూ ఉంటారు. అంటే నార్మల్గా ఎక్కడైనా కలిసినా కానీ ఇన్స్టాల్ అయినా కానీ మెసేజ్ చేస్తూ ఉంటారు, మీ హెయిర్ స్టైల్ బాగుంటుంది, అంటే మీ బియర్డ్ లుక్, అంటే మీ లుక్ బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు మెయిన్గా నేను నా హెయిర్ స్టైల్ గ్రూమ్ చేసుకోవడం, డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేయడం కానీ నాకు ఇట్లాంటి దాని మీద చాలా ఇంట్రెస్టెడ్ ఉండే. ఫస్ట్ స్టైలింగ్ అంటే మంచిగా రెడీ అవ్వడం అయినా కానీ. సో నేను చిన్నప్పటి నుంచి కూడా నేను డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేసి మంచిగా గ్రూమ్ చేసుకుంటుంటే, సో నాకు హెయిర్ స్టైల్ మీద ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకే నేను బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో నార్మల్ అంతా మీరే సెట్ చేసుకుంటా? అంటే నేనే సెట్ చేసుకుంటా ఉంటాను. ఇప్పుడు నార్మల్గా నేను సెలూన్కి వెళ్ళినా కానీ నాకు చెప్పినట్టే చేయించుకుంటా, అంటే వాళ్ళు చెప్పినట్టు కాకుండా నాకు చెప్పినట్టే నేను చేయించుకొని, అంటే నాకు ఎట్లా సెట్ అయ్యిందో అట్లా చేయించుకుంటా ఉంటాను. నిజంగానే బ్రో, లుక్స్ బాగుండే. అంటే చాలా మంది అబ్బాయిలకు కూడా ఇట్లా ముల్లెట్ లాగా పెంచుకోవాలని ఉంటుంది, కానీ ఆ హెయిర్ స్టైల్ అనేది సెట్ అవ్వదు. బట్ మీకు కరెక్ట్ సెట్ అయింది. మళ్ళీ అవుట్ఫిట్ కానీ అంటే వెయిట్కి హైట్కి ఎంత ఉండాలో మీరు కూడా అంతే ఉన్నారు కాబట్టి అమ్మాయిల ఫాలోయింగ్ అయితే బాగానే ఉంది. అన్న మీరు చాలా లవ్ స్టోరీస్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మీ లైఫ్లో కూడా ఇప్పుడు లవ్ లేదు కానీ అంటే గతంలో లవ్ ఫెయిల్యూర్ ఉందా, అందుకే ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చూస్ చేసుకుంటున్నారా? అంటే అట్లేం లేదు బ్రో, అంటే చాలా మందికి డౌట్ ఉంది నువ్వు అడిగినట్టు. అంటే మీరు లవ్ ఫెయిల్యూర్ కాబట్టి అంతగానం న్యాచురల్గా చేస్తున్నారు, అంత నీలమై చేస్తున్నారు కావచ్చు, సో మీరు లవ్ ఫెయిల్యూర్ కావచ్చు అని చెప్పి చాలా మంది నన్ను అడిగిర్రు, లైవ్లో అడిగిర్రు, నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా అడిగిర్రు. అట్లేం లేదు బ్రో, అట్లా అంటే యాక్టింగ్ వరకు ఒక లవ్ ఫెయిల్యూర్ అయితే అంతగానం చేస్తాడు అనేసి అని అంటే చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారు, చాలా మంది కూడా యాక్టర్స్ కావచ్చు. అట్లా అలా అడిగారు అని అంటే కనుక వాళ్ళు అంతా కనెక్ట్ అయిపోయారు మీ యాక్టింగ్ అయితే. సో అదే అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆ సాంగ్కి మనం ఎంత చేయాలో అనేది దాంట్లో చూపించినాం కాబట్టి ఆ సాంగ్కి ఉన్న డెప్త్ అయినా కానీ మనం చేయడం వల్లనైనా కానీ సో అట్లా అంత ఫీల్ తోటి వచ్చింది. ఇప్పుడు నాకు అన్న చెప్పడం అయినా కానీ, సో నేను అట్లా చేయడం అయినా కానీ, సో దానివల్ల ఆ సీన్కి కనెక్ట్ అయ్యి సో జనాలకి అట్లా అనిపిస్తున్నట్టుంది, కానీ నాకైతే లవ్ ఫెయిల్యూర్ స్టోరీ లేదు. ఓకే, సో ఫైనల్గా ఇప్పుడు మీరు ఈ సాంగ్స్ అన్ని ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి 1 by 1 ఇప్పటివరకు మీ రెమ్యూనరేషన్ ఓకే పర్లేదా మరి? ఓకే, అంటే ఎంత చెప్పగానే అవసరం లేదు, పర్లేదు కదా. నేను నాకు ఒక రెమ్యూనరేషన్ అని చెప్పేసి నేను రీసెంట్గానే చేసుకున్నాను. అంటే చాలా ఫస్ట్ చేసిన సాంగ్స్ వరకు అయితే నేను
అట్లా ఏం తీసుకోలేదు. ఓకే, అంటే అంతే, అంటే మనకు ఫస్ట్ ఛాన్స్ కాబట్టి అంటే అట్లా ఏం లేదు. నేను రీసెంట్గానే నాకు ఒక రెమ్యునరేషన్ ఉంటుంది అనేసి అని చెప్పి నేను రీసెంట్గానే చేసుకున్నా అట్లా. ఓ సూపర్. అంటే మీరు ఇన్ని నియర్లీ 25 సాంగ్స్ వరకు తీసినా కానీ ఇప్పుడిప్పుడే రెమ్యునరేషన్ తీసుకున్నాను. సూపర్, థ్యాంక్ యూ అన్న. యా. సో చాలా బాగా చెప్పారన్న, ఇంటర్వ్యూ కూడా చాలా ఫన్నీగా అండ్ మంచి మీ లైఫ్ స్టోరీ కూడా బాగా చెప్పారు. ఎనీవేస్ వచ్చినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.